హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ లక్కమాంబ పార్ట్ 125. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్లే ముందు ఈ సీరియల్ లాస్ట్ లో కొత్త సీరియల్ ప్రోమో ఉంటుంది, తప్పకుండా చూడండి. నేను ఆల్రెడీ రీల్ గా పెట్టాను, బట్ కొంతమంది చూశారు, అందుకని అందరికి రీచ్ అవ్వాలనేసి ఈ సీరియల్ లాస్ట్ లో పెడుతున్నానండి. కొత్త సీరియల్ పేరు కూడా అనౌన్స్ చేశాను. ఎవరైనా మిస్ అయితే తప్పకుండా లాస్ట్ వరకు ఈ వీడియో వినండి, ఓకేనా? ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అదేం కుదరదు, నాకు ఇప్పుడే కావాలి అంటూ అలిగి కూర్చుంది లక్కీ. అదెలా కుదురుతుంది, ఇవాళ పూజ జరిగింది కదా అంటుంది జయంతి. అయినా సరే నాకు బిర్యానీ కావాలి, అది ఇప్పుడే కావాలి అంటుంది లక్కీ మంకు పట్టు పడుతూ. వదిన, అనవసరంగా నెత్తికెక్కించుకుంటున్నావు, అందుకే అది ఆటలాడుతుంది. పదమ్మ, మనం వెళ్ళి తిందాం, ఇప్పటికే లేట్ అయ్యింది అంటుంది జయంతి పుష్పతో. సరే అన్నయ్యని పిలువు, నేను వస్తున్నా అంది పుష్ప. దాదాపు అందరూ వెళ్ళిపోయారు, కొంతమందే ఉన్నారు. పుష్ప జయంతి ఇంకా తినలేదు, అలాగే గురునాథం కూడా. శౌర్య కోసం కౌశిక్, నవ్య, మనీషా, బంటి, ఉమా, కయ్యూమ్లు కూడా అలాగే ఉండడంతో పుష్పాని వెతుక్కుంటూ లోపలికి వచ్చిన శౌర్య, మమ్మీ పదండి, మనం కూడా లంచ్ చేద్దాం, చాలా లేట్ అయింది, దాదాపుగా అందరూ గెస్టులు వెళ్ళిపోయారు అన్నాడు శౌర్య. సరే కాని అది అలిగి కూర్చుంది, కొంచెం దాని సంగతి చూడు అంటుంది పుష్ప. ఏమైంది దానికి అని అడిగాడు సోఫా పైన అలిగి కూర్చున్న లక్కీని చూస్తూ శౌర్య. దానికి బిర్యానీ కావాలంట, ఈ రోజు పూజ ఉంది కదా, వద్దు అంటే అలిగింది అని పుష్ప అనగానే, దాన్ని బతిమాలి వినదమ్మా అన్నాడు శౌర్య. రే కన్నా, నువ్వు ఏం చేస్తావో తెలీదు, కానీ ఇవాళ మాత్రం అది ఏడవకూడదు. ఇవాళ ఫస్ట్ రోజు మనకు ఇంట్లో, అది కాక అది పూజ చేసిందిరా. ఆడపిల్ల ఇంట్లో మహాలక్ష్మి అంటారు, అందుకే దాన్ని ఏడిపించకుండా కాస్త బుజ్జగించి తీసుకురారా అంటుంది పుష్ప. మళ్ళీ అదొకటి ఉందా? సరే మీరు పదండి, నేను దాన్ని తీసుకొని వస్తాను అన్నాడు శౌర్య. అలా అనగానే, ఏడిపించకూడదు, మళ్ళీ చెయ్యి చూపించి అంది పుష్ప. అబ్బా, దేవత అయిపోయిందా నీకు అది? సరే మీరు వెళ్ళి తింటూ ఉండండి, నేను దాన్ని తీసుకొస్తా అంటూ లక్కీ దగ్గరికి వచ్చాడు. ఏమైంది లక్కీ, అలా కూర్చున్నావు అని అడిగాడు తన ముందు నిలబడి శౌర్య. దానికి తడబడిన లక్కీ ఏం లేదు బావా అంటూ పైకి లేచి ముఖం అదోలా పెట్టుకుంది. చెప్పొచ్చు కదా, ఇంతకీ నీ ఫొటోస్ బాగా తీయించుకున్నావా అని అడగగానే లక్కీ కళ్ళు పెద్దవి చేస్తూ, చాలా అంటే చాలా, లాస్ట్ టైంలో అతని కెమెరాలో ఛార్జింగ్ అయిపోయింది బావా, ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి అంటుంది లక్కీ. అబ్బో, ఛార్జింగ్ అయిపోయిందా, లేకపోతే నీ కెమెరాకి ప్రాబ్లం వచ్చిందా, నీ ఫొటోస్ బరువు మోయలేక అనగానే, పో బావా అంటూ ఫేస్ తిప్పుకుంది లక్కీ. సారీ సారీ, నేనేదో జోక్ చేశానులే, కానీ ఫోటోగ్రాఫర్ చెప్పాడు నాకు ఇందాక కాల్ చేసి, నీ ఫొటోస్ చాలా బాగా వచ్చాయంట, నేను తీరిగ్గా వచ్చి సెలెక్షన్ చేస్తాను, మా బెడ్రూమ్ లోకి, పైన కింద హాల్లోకి లక్కీవి మంచి మంచి ఫొటోస్ కావాలి, పెద్ద ఫ్రేముల్లో అని చెప్పాను అని శౌర్య అనగానే సంబరపడిపోయింది లక్కీ. నిజమా బావా అంది కళ్ళు పెద్దవి చేస్తూ. మరి ఒక అందమైన అమ్మాయి ఫొటోస్ ఎవరు మాత్రం పెట్టుకోరు అని శౌర్య అనగానే సిగ్గుపడింది. వెంటనే శౌర్య తనని దగ్గరికి తీసుకొని, ఐ లవ్ యూ లక్కీ అంటూ ఫోర్ హెడ్ పైన కిస్ చేస్తాడు. ఇక చాలా సంతోషపడిపోతూ, లవ్ యూ టూ బావా అంటుంది నవ్వుతూనే లక్కీ. సరే కానీ నాకు చాలా ఆకలిగా ఉంది, అందరూ వెయిటింగ్ మన కోసం, వెళ్దామా అని శౌర్య అనగానే, నాకు ఆకలిగా లేదు అంటుంది లక్కీ అసలు విషయం చెప్పకుండా. ఎందుకు లేదు, మార్నింగ్ నుంచి ఏం సరిగా తినలేదు కదా అన్నాడు శౌర్య. అవును, కానీ నాకు అక్కడ ఐటమ్స్ నచ్చలేదు బావా అంటుంది. అవునా, ఏం నచ్చలేదు అని తన షోల్డర్స్ పట్టుకొని ఇంకాస్త దగ్గరికి తీసుకోగానే వెంటనే మెల్ట్ అయిపోయిన లక్కీ, నాకు చాలా హ్యాపీగా ఉన్నప్పుడు బిర్యానీ తినాలనిపిస్తుంది, ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నాను, కానీ బిర్యానీ లేదు, ఆర్డర్ పెట్టుకుందామంటే అత్త రేపు అంటుంది మెల్లిగా గారాబం చేస్తూ. ఓకే, నీ ప్రాబ్లం నాకు అర్థమైంది, అయితే ఈ ఒక్క పూటకి నువ్వు మాతో పాటు ఫుడ్ తిను, నైట్ 12 తర్వాత నేనే నీకోసం బిర్యానీ ఆర్డర్ పెడతాను, ఓకేనా అని శౌర్య అనగానే,
ఆ ఐడియా లక్కీకి బాగా నచ్చింది. ఎలాగో మధ్యరాత్రి లేచి బిర్యానీ తినడం తనకు అలవాటే కాబట్టి వెంటనే నిజమా బావా అంది మరొకసారి కళ్ళు పెద్దవి చేస్తూ. నేను నీకు అబద్ధం ఎందుకు చెప్తానే? ఈ ఒక్కసారికే ప్లీజ్ పద, బాగా ఆకలిస్తుంది. మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు నేను అని తన చెయ్యి పట్టుకొని నడుస్తూ, పూజ పైన ఉపవాసంతో ఉన్నాను. అటుపైన గెస్టులు రావడంతో జస్ట్ జ్యూస్ తాగాను. మరి నువ్వేం తిన్నావు అని అడిగాడు శౌర్య. నేను 2 టైమ్స్ ఇడ్లీ తిన్నాను అంటుంది. అందుకే రాక్షసికి ఆకలి కావట్లేదు అని మనసులో అనుకుంటూ, ఓకే ఓకే అని మా లక్కీ వచ్చేసింది అని పుష్ప దగ్గరికి తీసుకెళ్లి తనని వదిలి కౌశిక్ దగ్గరికి వెళ్ళిపోతాడు శౌర్య. ఏంటి తింటావా అడిగింది లక్కీని జయంతి. హా, నాకు చాలా ఆకలిగా ఉంది అండ్ ఓన్లీ పన్నీర్ మాత్రమే తింటాను అంటుంది స్టైల్ గా. దానికి పుష్ప, నా బంగారు కొండ, పన్నీర్ కాదు మంచూరియా కూడా ఉంది. ఇంకా నీకు ఇష్టమైన డబల్ కా మీఠా స్వీట్ కూడా తింటావా? నేను తినిపించనా అని అడిగింది పుష్ప. చాలే, గారాబం ఎక్కువ చేస్తున్నావు. అది తింటుందిలే, నీకే లేట్ అయ్యింది, నువ్వు తినమ్మా అంటుంది జయంతి. దాంతో కోపంగా నాకేమొద్దు అని మళ్ళీ అలిగింది లక్కీ. మళ్ళీ ఏమైంది అని అడిగాడు శౌర్య అప్పుడే స్వీట్ బౌల్ ఇవ్వడానికి వచ్చింది వాళ్ళ మాటలు వింటూ. ఏంటి తింటావా అడిగింది లక్కీని జయంతి. హా, నాకు చాలా ఆకలిగా ఉంది అండ్ ఓన్లీ పన్నీర్ మాత్రమే తింటాను అంటుంది స్టైల్ గా. దానికి పుష్ప, నా బంగారు కొండ, పన్నీర్ కాదు మంచూరియా కూడా ఉంది. ఇంకా నీకు ఇష్టమైన డబల్ కా మీఠా స్వీట్ కూడా తింటావా? నేను తినిపించనా అని అడిగింది పుష్ప. చాలే, గారాబం ఎక్కువ చేస్తున్నావు. అది తింటుందిలే, నీకే లేట్ అయ్యింది, నువ్వు తినమ్మా అంటుంది జయంతి. దాంతో కోపంగా నాకేమొద్దు అని మళ్ళీ అలిగింది లక్కీ. మళ్ళీ ఏమైంది అని అడిగాడు శౌర్య అప్పుడే స్వీట్ బౌల్ ఇవ్వడానికి వచ్చింది వాళ్ళ మాటలు వింటూ. ఏం లేదు అత్త, నాకు తినిపిస్తాను అంటే అమ్మ వద్దంటుంది అని శౌర్యకి కంప్లైంట్ చేస్తూ చెప్తుంది లక్కీ. ఓకే మమ్మీ నువ్వు తిను, నేను లక్కీకి తినిపిస్తాను అని శౌర్య అనగానే పుష్ప నవ్వుతూ చూసింది. ఇన్ని రోజులు నా ఆడపడిచే అనుకున్నాను, నా అల్లుడు కూడా నెత్తికెక్కించుకుంటున్నాడు దీన్ని అని మనసులో అనుకుంది జయంతి. లక్కీ మాత్రం భయపడిపోయింది. బట్ ఈలోపు శౌర్య తన చెయ్యి పట్టుకొని వాళ్ళున్న ప్లేస్ కి తీసుకెళ్లి ప్లేట్లో అన్నం పెట్టి లక్కీకి ముద్దలు పెడుతూ తాను కూడా తింటున్నాడు. ఆ సీన్ చూస్తే అక్కడ అందరికి చాలా హ్యాపీగా అనిపించింది. ముఖ్యంగా గురునాథన్కి. చిన్నప్పుడు తన కూతుర్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని తినిపించేవాడు. మొత్తానికి బంగారం లాంటి అల్లుడు దొరికాడు నా కూతుర్ని కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవడానికి అని సంతోషపడిపోయాడు గురునాథం. సుప్రీంకోర్టు రామకృష్ణ పిటిషన్ ని కొట్టివేసింది అని తెలియడంతో ఇక అతనికి శిక్ష కన్ఫర్మ్ అనుకున్నారు మీడియాలో. కానీ ఇవేవి పట్టించుకొని రామకృష్ణ మళ్ళీ హైకోర్టులో పిటిషన్ వేద్దాం అనుకున్నాడు. కానీ అంతలోనే అతని రాబోయే ఎలక్షన్ లో మంత్రి టికెట్ రద్దయిందని తెలిసింది. 2 సంవత్సరాలు ఎమ్మెల్యేగానే ఉండాలి. ఒకవేళ 3 సంవత్సరాలు శిక్ష పడితే ఉన్న ఈ పదవి కూడా ఊడుతుందని లాయర్ చెప్పడంతో కోపంతో ఊగిపోయాడు రామకృష్ణ. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. తన చేతిలోని గొడ్డలితో తన మోకాల్పైన కొట్టుకున్నట్లుగా ఉంది. ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాలో కూడా ఆయనకి తెలియడం లేదు. ఇక తాగుతూనే ఉన్నాడు రోజంతా. ఇలా చేస్తున్నాడని అంతకు ముందు రోజే కాల్ చేసి రోషన్ కి చెప్పింది రజని. మీ డాడీ చాలా ఫ్రస్ట్రేషన్ తో ఊగిపోతున్నాడు, నాకు ఏం చేయాలో తెలియడం లేదు అని. దాంతో ఎర్లీ మార్నింగ్ వచ్చాడు రోషన్ మైసూర్ నుంచి. కొడుకుని చూసినా చూడనట్లే వెళ్లిపోయాడు రామకృష్ణ మద్యం మత్తులో ఊగుతూ. ఇక రోషన్ ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆమె కలలో కూడా చీమకు హాని చేయదు. అలాంటిది తనకు తెలియకుండా చాలా పెద్ద పొరపాటు జరిగింది అని గ్రహించింది. కాని అప్పటికే విషయం తన చెయ్యి దాటి వెళ్ళిపోయింది. అందుకే ఆమె వెనకే ముంచుకు వస్తున్న ఈ గండం నుంచి బయటపడాలని తప్పించుకొని పారిపోతుంది. మరి అతను ఊరుకుంటాడా? తన ఇష్టం, నమ్మకం, ప్రేమ అనేవి లెక్క చేయకుండా ద్రోహం చేయాలని చూస్తే క్షమిస్తాడా? లేదు. వెంటనే వేట ప్రారంభించాడు. వేటాడి వెంటాడి చివరికి పట్టుకున్నాడు. తనకు కలిగిన పరాభవానికి శిక్ష కూడా వెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు. ఏ ఆడపిల్ల ఊహించని, అసలు కోరుకొని శిక్షనే వేశాడు పసుపు తాడుతో. తన పగలో భాగంగా ఆమె
ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నాడు. అది ఆమె సహించలేకపోయింది. అతని దౌర్జన్యం భరించలేక ఎదురు తిరిగింది. కాని అతని భుజబలం ముందే కాదు, బుద్ధి బలం ముందు కూడా ఓడిపోయింది, ఓటమి ఒప్పుకుంది. మరి ఇష్టం ప్రేమ లేని వీళ్ళ బంధం కేవలం కోపంతో, పగతో, ద్వేషంతో మొదలయ్యింది. వీళ్ళ బంధానికి పేరు పెడితే అది ఎలా ఉంటుంది? ఈ బంధం మొదలు పెట్టిన వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి? వాళ్ళు ఈ బంధానికి ఇచ్చే విలువ ఏంటి? ఈ రెండు జీవితాలకు సమాధానం ఏంటి? కావలసిన వాళ్ళు పన్నిన పన్నాగమా, లేక విధి రాసిన రాత? అది తెలుసుకోవాలి అనుకుంటే వినండి నా ఇష్ట సఖి కొత్త సిరీస్ మీ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి ఛానల్లో త్వరలో. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.